మనకి తట్టుకోలేని పరిస్థితి ఎదురైనప్పుడు మన మనస్సు సెల్ఫ్ ప్రొటెక్టెడ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆ బాధాకరమైన విషయాన్ని తట్టుకోవడం కంటే అసలు అది జరగలేదు అని మనస్సుని ఒప్పించుకోవడం జరుగుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హెల్త్ ఇష్యూ మీద డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒక తీవ్రమైన వ్యాధి ఉంది మీకు అని చెప్తే వెంటనే మనిషి అంటారు, నాకేం లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ హెల్దీ, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నేను చాలా హెల్దీగా ఉన్నాను అని చెప్తారు. వాళ్ళు అసలు దాన్ని తీసుకోరు. అలాగే డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళు, నేను డ్రింక్ చేస్తాను, డ్రగ్స్ తీసుకుంటాను, బట్ నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేయగలను, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను అని ఇలా వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఒక రిలేషన్లో ఆ రిలేషన్ బాధాకరంగా ఉంది, ఆ రిలేషన్ కంటిన్యూ అవ్వదు, మనం చాలా ఇబ్బంది పడుతున్నాం, ఆ రిలేషను విడిపోబోతుంది అని తెలిసినప్పుడు కూడా నన్ను విడిచి వెళ్ళరు, నాతోనే ఉంటారు అని ఒక మనస్తత్వంలో ఉంటాము. దీనివల్ల పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, అలాగే నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. పాజిటివ్ ఎఫెక్ట్ ఏంటి అంటే, ఏదైనా సడన్ గా మనం లాస్ అయినప్పుడు వెంటనే కుప్పకూలిపోకుండా మనం నిలబడడానికి కొంత సమయం తీసుకోవచ్చు. అలాగే నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటి అంటే, నిజాన్ని వాస్తవాన్ని అంగీకరించకపోవడం వలన అసలు ఉన్న ప్రాబ్లంని మనం క్లియర్ చేయలేము. ఈ డినయల్కి గురైన వ్యక్తులు లేదు ఇలాంటి మనస్తత్వంతో ఉండుంటే కనుక మీరు ఏ విషయంలో డినయల్గా ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.